పైగా అవుతుంది. సో నేనే చేసే మిస్టేక్. అలాగే వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ ఎలా వేయాలి, ఇవి 8% అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నన్ను నమ్మండి. మనం ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నాము అది హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చేస్తుంటారు కదా. సో అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయింది, నేనైతే ఛానల్ పెట్టి 1 ఇయర్ పైగా అవుతుంది. సో నేనే చేసే మిస్టేక్ ఏంటి నీకు చెప్పబోతున్నాను. దీనికైనా ముందు ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుందండి. సో ఆ ఛానల్ యొక్క నేను చేసే మిస్టేక్ని మీకు చెప్పబోతున్నాను. అలాగే వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ ఎలా వేయాలి, వీటితో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. సో వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ నా ఛానల్ ఎవరైతే మొదటిగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎంత నేను 100% అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నన్ను నమ్మండి. అండ్ ఏంటంటే ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు డైలీ మనం టైంతో పాటు ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ ఎక్కువగా వ్యూస్ వస్తాయని నేనైతే చూసేదాన్ని బట్టి. అండ్ షార్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరైతే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అలాగే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పబోతున్నది ఒకటే, డైలీ అప్లోడ్ చేయండి. మీరు డైలీ అప్లోడ్ చేస్తే కంపల్సరీగా మీకు గ్రోత్ వస్తుంది. షార్ట్స్కి ఎందుకు నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే, మెయిన్లీ మనం షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు మినిమం 3 మంత్స్లోపు 3 మిలియన్స్ వ్యూస్ అని అంటున్నారు. కాబట్టి మనము డైలీ 4, నేనైతే 4 చెప్తాను షార్ట్స్ అప్లోడ్ చేయడం. 2 చేస్తే డైలీ 2, 3, 4 ఇలా మన షార్ట్స్ డైలీ ఒక వైరల్ అయితే ఒక వీడియో అంటే 4 వీడియోస్ పెట్టినప్పుడు ఒక వీడియోకైనా 1.above K వ్యూస్ వస్తాయి కంపల్సరీగా. సో దీన్ని బట్టి చూస్తే మంత్లీ చూడండి, పర్ డే 4 వీడియోస్ కానీ 3 వీడియోస్ వాట్ ఎవర్ 8 ఎంతైనా సరే. సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేయండి 3 మంత్స్కి 3 మిలియన్స్ వస్తుందా లేదా అనేది. సో నిజంగా వైరల్ అయితే ఒక వీడియో 3 మిలియన్స్ వచ్చేస్తుంది. సో మీకు అర్థమై ఉంటుంది కదా నేను చెప్పే పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్లోడ్ చేసే విధానం, మనం వీడియో ఏదైతే మాట్లాడతామో, సో అంటే మనము వీడియో రికార్డ్ చేసే వీడియోలో మనం ఏదైతే డిస్క్రిప్షన్లో కానీ అలాగే ట్యాగ్స్లో కానీ మనం వాడతాం కొన్ని కీవర్డ్స్, అది మాత్రం కంపల్సరీగా వీడియో ఎస్ఈఓకి ఇంక్లూడింగ్గా ఉండాలి. సో దాన్ని బట్టి ఎస్ఈఓ కూడా మనము చూసుకోవాలి. నేను ఫస్ట్ ఛానల్ నాకెందుకు అర్లీగా మానిటైజేషన్ అవ్వలేదంటే, ఫస్ట్ థింగ్ ఫేస్ చూసి మాట్లాడండి. నేను చెప్పే బెస్ట్ సజెషన్ అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి. యూట్యూబ్ అనేది మనం బ్యాక్ ఉండి కవర్ చేసి మాట్లాడితే సక్సెస్ రాదు. నా లైఫ్లో కూడా అదే జరిగింది. నా యూట్యూబ్ ఎందుకు ఫస్ట్ ఛానల్ పోయింది అంటే గ్రోత్ రాలేదంటే, నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను. అలా ఇస్తే అసలు రాదండి. ముందుకు వచ్చి మాట్లాడాలి. మాట్లాడితే అసలు మన ఆడియన్స్ మనం మాట్లాడే విధానాన్ని ఇష్టపడుతున్నారా, మనం చేసే వీడియోస్ ఇష్టపడుతున్నారా, సో వాళ్ళకంటూ ఒక ఫ్యాషన్ మనలో నచ్చుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు మనల్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. సో ఫేస్ ముందుకు వచ్చి అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. సెకండ్ వన్, నేను చేసిన మిస్టేక్ మీతో ఏదైతే షేర్ చేసుకుంటున్నానో, ఫస్ట్గా వీడియో అప్లోడింగ్ చెప్పాను, షార్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పాను. తర్వాత టైం ఓరియంటెడ్గా డైలీ పోస్ట్ చేయమని చెప్పాను. అలాగే షార్ట్స్ 4 నుంచి పర్ డే 4, 3, 2 ఇలా అంటే 1 అని చెప్పాను, కానీ అబౌట్ చేయండి అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే షార్ట్స్ వీడియోతో పాటు రిలేటెడ్గా కొన్ని ఈవెంట్స్ వస్తుంటాయి, ఫెస్టివల్స్, అలాగే కొన్ని వీడియోస్ చేయాలి. అవి లాంగ్ వీడియోస్ వేస్తే బెటర్, మీ ఆడియన్స్కి ఇంకా దగ్గరగా ఉంటుంది. సో అది నేను ఇచ్చే టిప్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు లైవ్ చేస్తే మంచిది. ఆడియన్స్కి లైవ్లో ఉండి మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే
వీడియో టైమింగ్ అని చెప్పారు కదా, మీరు ఆఫ్టర్నూన్ టైం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మరలా ఆ వీడియో కోసం మీరు ఆలోచించకుండా అక్కడితో వదిలేయండి. అంటే నేను చాలా వరకు మెంటల్ ప్రెజర్ అనిపించాను మాత్రం ఛానల్ కోసం. సో అది వదిలేసి నెక్స్ట్ నేను ఈ మధ్యనే మీ ముందుకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇట్లాగా అంటే మనం మెంటల్ ప్రెజర్ పడకూడదు. ఫస్ట్ వన్ అంటే ఇంక వీడియో అప్లోడ్ చేసామా ఒక 2-3 సార్లు చెక్ చేసుకోండి. వీడియో ఎంతవరకు వ్యూ డ్యూరేషన్ ఉంది, ఎంతవరకు రీచ్ వస్తుందని చూసుకోండి. అంతే, ఎక్కువ ప్రెజర్ పడవద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే టాపిక్ వైజ్ క్లియర్ కంటెంట్ ఉండాలి. క్లియర్ కంటెంట్ ఉండి మంచిగా ఒక మాటలు ఎలా ఉండాలంటే ఆనిముత్యాల్లా ఉండాలి. మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఇంకా చూడాలనిపించేలా మాట్లాడండి. ఏదైతే వీడియో అయితే మనం రికార్డ్ చేసేటప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్స్ వస్తే వెంటనే అది ఎడిట్ చేసి అవి నీట్గాను ఒకే వేలో వచ్చేటట్లుగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మరలా చెప్తున్నాను, తమ్మెల్ చాలా ఇంపార్టెంట్. వీడియోకి తమ్మెల్ మంచిగా పెట్టండి. ఎలా అంటే అసలు యాక్చువల్గా నిజమే, బట్ అంటే వీడియో చూస్తే చాలా మంచి కంటెంట్ ఉంటుంది. బట్ కానీ తమ్మెలు అలాగే మన వీడియోలో ఏదో పెడతాం, వీడియో అప్లోడ్ చేస్తాం, ఆ వీడియోలో ఏదో ఒక ఇమేజ్ వీడియోలో చూపిస్తుంది డిస్ప్లేలో. సో అదే అలా బాగాలేదు అన్నట్టుగా అంటే అక్కడే సగం వ్యూస్ పోతాయి, ఇంకా అక్కడితో క్లిక్ చేయరు వీడియోని. సో అదేంటంటే ఓ మంచి ఫోటోతో తమ్మెల్ని క్రియేట్ చేయండి. చాలా మంచిగా ఉండాలి, అసలు బ్యాక్గ్రౌండ్ అదిరిపోవాలి, అంత బాగుండాలి. అంటే ఈ మధ్య తమ్మెల్ కోసం కూడా చాలామంది అలాగే చేస్తున్నారు అమౌంట్ తీసుకుని. అట్లయినా చేసుకోండి. ఒక వీడియోకి మనం ఎంతో కష్టపడి చేస్తాం. అంటే మనం యూట్యూబ్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ దాన్ని యూజ్ చేయాలి. అప్పుడే కదా మనకు ఎంతో కొంత 100% ఇన్పుట్ వస్తుంది. సో అట్లాగా నేను చెప్పేది ఏంటంటే మనం చెప్పే ప్రతి మాటలోనూ క్లారిటీ ఉండాలి అండ్ కంటెంట్ అదిరిపోవాలి. అండ్ నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా, తమిళ అయితే సూపర్గా ఉండాలి, అలాగే టైమింగ్ అయితే అట్లా ఉండాలి. సో ఇది నా జర్నీ. ఈ 1 year నా ఛానల్ ఎందుకు పోయింది, ఎట్లాంటి మిస్టేక్ చేస్తాననే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేనైతే 100% ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను.